నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఇంజనీరింగ్ కోర్సులలో ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన సంస్థ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యా విధానం ఎలా ఉంటుంది, ఎస్విఐటి కాలేజీ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి శ్రీనివాస్ భైరి గారు, హెడ్ ఆఫ్ కార్పొరేట్ రిలేషన్స్, ఎస్విఐటి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇవాళ మనం స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి మాట్లాడకపోతున్నాం. ముందుగా మీ కళాశాల ఎస్విఐటి గురించి చెప్తారా మాకు? ఎస్విఐటి గురించి చెప్పడానికి రెండు విషయాలు మీకు చెప్పాలండి. ఒకటి కాలేజ్ని, కళాశాలని నడుపుతున్న మా సొసైటీ గురించి. దీర్ఘ చరిత్ర ఉందండి. 1862లో మహబూబ్ కాలేజ్ సొసైటీ అన్నది స్థాపించబడింది. 1862 170. అది మా అంటే మేమందరం గర్వంగా ఫీల్ అవుతుంటాం ప్రతిరోజు. 170 సంవత్సరాలు క్లోజ్ వస్తున్నాయి. అండ్ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెప్పే ముందు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా ఒక విశిష్టత ఉందండి. ఈ రెండు 1893 13 ఫిబ్రవరి స్వామి వివేకానంద వారు యుఎస్కి చికాగోకి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ వెళ్లే ముందు ఈ ప్రిమైసెస్లో వారు సంబోధించారు. మీటింగ్ చేసి యుఎస్కి వెళ్ళారు, రిలీజన్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్కి. సో వారి పేరు మీద హైయర్ ఎడ్యుకేషన్ మేము అంటే మా సొసైటీకి, మహబూబ్ కాలేజ్ సొసైటీకి స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ నడుస్తూనే ఉన్నాయి. ఎన్నో 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 బ్యాచెస్ వెళ్ళి ఎంతమంది ఎలిమిని ఏంటో మీకు చెప్పాలంటే ఎంఎల్ జయసింహ గారు, తర్వాత ఏమో శ్యామ్ బెనగల్ గారు, చెప్పలేమంటే వెరీ ప్రామినెంట్ పర్సనాలిటీస్ చదువుకుని బయటికి వెళ్ళారు మా కాలేజ్, మహబూబ్ కాలేజ్ సొసైటీ నుండి. అది అలాగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎప్పుడైతే ఒక హైయర్ ఎడ్యుకేషన్ స్వామి వివేకానంద గొప్ప వ్యక్తిని చేయాలి అంటే ప్రొడ్యూస్ చేయాలి, ఒక వాల్యూ బేస్డ్ అండి. వాళ్ళకి కూడా సొసైటీ అదే అంటుంది, వాల్యూ బేస్డ్ సిటిజన్స్ ప్రొడ్యూస్ చేయడము మా ఫస్ట్ ప్రయారిటీ. సో దానికి భాగంగా స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పెట్టారు. ఎప్పుడైతే మేము ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అనుకున్నారో 2004లో పెట్టారండి. 2004లో నేను మార్చడం జరిగింది. లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినప్పుడు సొసైటీ ఇప్పటికీ మహబూబ్ సొసైటీ, మహబూబ్ కాలేజ్ సొసైటీ, మహబూబ్ స్కూల్ ఉంది, మహబూబ్ డిగ్రీ కాలేజ్ ఉంది. అదే సొసైటీ ఇంజనీరింగ్ కాలేజ్ సెటప్ చేసినప్పుడు స్వామి వివేకానంద టెక్నాలజీ పెట్టారు. ఇవాళకి కూడా మా ప్రిమైసెస్లో అదొక హెరిటేజ్ స్ట్రక్చర్ అండి, మెమోరియల్ హాల్ ఉంది. సో ఇట్స్ అ వెరీ సేక్రెడ్ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అది అనమాట. సో ఇట్స్ అబౌట్ 21 years నౌ. 2000 అంటే ఇన్స్టిట్యూట్ గురించి చెప్తాను, ఎస్విఐటి గురించి చెప్తున్నాను. ఇందాక అన్నట్టుగా 2004 అంటే ఇప్పుడు 21 year కంప్లీట్ చేసుకుని 22nd yearలో అడుగుతున్నాం. 17 batches ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళారు. 22 అనేది నాట్ ఏ స్మాల్ నంబర్. అబ్సల్యూట్లీ. అందుకే చెప్తున్నా, అంటే ఇంచుమించు 17 batches వెళ్ళాయి. 12,000కి పైగా అలుమినీ ఉన్నారు. కాలేజ్కి బేస్ అనమాట వాళ్ళు. And they are very highly placed. And you may say in India, abroad, you name the country, they are there. And plus, last 4 years nundi, the lot of startup community, they have great presence. Inchuminchu iddaru startups unnai, iddaru ante alumni setup chesina startups which are giving close to 100-150 employees ni create chese idi అలాంటి స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి వెళ్ళారు. సో అది ప్రాముఖ్యతగా నేను చెప్పగలుగుతాను. సో నైస్. అలాగే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి సార్. తల్లిదండ్రులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎస్విఐటిని ఎందుకు ఎంచుకోవాలి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా 3 కారణాలు నేను చెప్తానండి. అన్నిటికంటే ముందు ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా నేను ఒకటి సొసైటీ హిస్టరీ, 2 మా ఇన్స్టిట్యూషన్ హిస్టరీ, డిసిప్లిన్, ప్లస్ థర్డ్ ఇంపార్టెంట్ అంటే అన్నిటికంటే ఎక్కువ థింగ్ అంటే లొకేషనల్ అడ్వాంటేజ్. ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర మహబూబ్ కాలేజ్ క్యాంపస్లో నడపబడుతుంది. అది ఎందుకు చెప్పానంటే మీకు, అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అబౌట్ less than a kilometer. జూబ్లీ హిల్స్, జూబ్లీ బస్ స్టేషన్, నాట్ జూబ్లీ హిల్స్, జూబ్లీ బస్ స్టేషన్ నుండి less than a kilometer or a kilometer max. అండ్ నియరెస్ట్ మీరు ఇటు పరేడ్ గ్రౌండ్స్ మెట్రో తీసుకోండి, అటు ప్యారడైజ్ మెట్రో తీసుకోండి, అబౌట్ 300-400 meters or 500 meters max. ఎక్కడి నుంచి రావాలనుకున్నా కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో కాలేజ్ లో ఉంటుంది, ఈజీలీ యాక్సెసిబుల్ అండి. అండ్
క్లాక్ టవర్ బస్ స్టాప్ నుంచి 20 మీటర్స్. Okay. దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఈజీ యాక్సెస్ అండి. మీరు మన తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి విద్యార్థులు రావాలనుకున్నా, పొరుగు రాష్ట్రాల నుంచి రావాలనుకున్నా, ట్విన్ సిటీస్లో రావాలన్నా, Yes. సో వెరీ ఈజీ యాక్సెసిబిలిటీ. అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది మా పిల్లలందరికీ, మా స్టూడెంట్స్. రీజన్ ఏంటంటే ఇంచుమించు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతే మీకు తెలిసిందే అది, ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ అనేది ఒక గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది. వాటికి ఈ ట్రావెల్ టైం కలిసి వస్తుంది. వాళ్ళకి ఎప్పుడైతే సిటీలో ఉంటారో వాళ్ళు ట్రావెల్ టైం కలిసి వస్తుంది. ఆ టైంని వాళ్ళు ఈ స్కిల్ అప్గ్రేడేషన్కి యూటిలైజ్ చేసుకునే వీలుగా ఉంటుంది. అది ఒక అడ్వాంటేజ్. దెన్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ గాట్ అక్రిడిటేషన్ ఆఫ్ నాక్ ఏ గ్రేడ్ అక్రిడిటేషన్ ఉంది. మేము వీఆర్ ఆల్సో యూజీసీ అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఈ రెండు పేరెంట్స్కి ఏం చెప్తాయంటే ది అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ద కాలేజ్. ఓకే, ఎందుకంటే సర్టిఫై చేయబడింది కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్స్. ఎందుకు అవి వస్తాయంటే అలాంటి స్టాండర్డ్స్ రావాలంటే డిపార్ట్మెంట్ షుడ్ బి హెడెడ్ బై సీనియర్ డాక్టరేట్స్. డిపార్ట్మెంట్లో కావాల్సిన స్పెషలైజ్డ్ ప్రొఫెసర్స్ ఉండాలి ఆ పర్టికులర్ స్పెషలైజేషన్స్కి, వాళ్ళకి డాక్టరేట్ అయి ఉండాలి. తర్వాత చాలా ప్రాసెస్ ఫాలో అయి ఉండాలి వాళ్ళు. అవన్నీ ఫాలో అయితేనే ఈ నాక్ అక్రిడిటేషన్ కానీ యూజీసీ అటానమస్ కానీ వస్తుంది. సో అది అకాడమిక్ స్టాండర్డ్స్ని తెలియజేస్తుంది. సో ఇవి ఇలా ఉంటే అకాడమిక్స్ పరంగా నేను మరొక 2 కారణాలు ఎందుకు ఎస్వైటి ఎక్కడ స్టాండ్అవుట్ అవుతుంది వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే ఎక్కడ. ఈ లొకేషనల్ అడ్వాంటేజ్ ఒకటి, సొసైటీ హిస్టరీ ఒకటి, ఇన్స్టిట్యూషన్ హిస్టరీ ఒకటి, విసినిటీ ఒకటి, ఇందాక చెప్పినట్టుగా, ప్లస్ అకాడమిక్ స్టాండర్డ్స్. నౌ కమ్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ జాయిన్ అయ్యాడు స్టూడెంట్, పర్వాలేదు, ఓకే. అక్కడ నుండి 4 ఏళ్ళ జర్నీ ఉండాలండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ 4 ఏళ్ళ జర్నీని మీరు ఎట్లా 4 ఇయర్స్ జర్నీ అండి. అండ్ నేను చాలాసార్లు అంటే ఐఎమ్ హెడ్ ఆఫ్ కార్పొరేట్ రిలేషన్స్, అంటే వాళ్ళ ట్రైనింగ్స్, వాళ్ళ ప్లేస్మెంట్స్, వాళ్ళ చూస్తుంటాను కాబట్టి వాళ్ళకి చెప్తుంటాను, దిస్ 4 years డిసైడ్ దర్ 40 years ఆ కెరియర్ అంతా. దట్స్ ది ఇంపార్టెంట్. ఫ్యూచర్ 40 years డిసైడ్ చేసే ఈ 4 ఏళ్ళు అనమాట, అంత ఇంపార్టెంట్ గల పీరియడ్. సో అది చాలా కేర్ తీసుకుంటామండి. ఎందుకంటే ఇట్స్ అ వెరీ క్లోజ్లీ బాండెడ్ అనమాట స్టూడెంట్స్తో. మీరు వాళ్ళు స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఇయర్లో వాళ్ళు హ్యుమానిటీస్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారు. సో ఫస్ట్ ఇయర్ ఇంచుమించు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్, డ్రాయింగ్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇలాంటి సి ప్రోగ్రామింగ్, ఇలాంటివి సబ్జెక్ట్స్ నుంచి చదువుతారు. ఈ ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు ఏంటంటే మా దగ్గర ఇంకొక మేము ఇచ్చే సపోర్ట్ ఏంటంటేనండి, ఇన్ అడిషన్ టు యూనివర్సిటీ కరికులం, రూరల్ మీడియం నుంచి మేము చాలా స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తాం. బికాస్ సెంటర్లో ఉండడం వల్ల, తర్వాత ఈ తెలంగాణ మన చరిత్ర అలా ఉండడం వల్ల, అంటే మా ప్రాంతంలో చాలా మంది మేము మహబూబ్ నగర్, కరీంనగర్ అంతా మాకు చుట్టుపక్కల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళని మీరు అంటే ఇక్కడికి వచ్చి ఎందుకు అంటే ఒకటి విసినిటీ అయితేనండి, మీరు నమ్మాలి, ఫస్ట్ సెమిస్టర్లో ఒక 15 రోజులు, అంటే అది యూనివర్సిటీ అండ్ ఏఐసిటీ క్రైటీరియా, దట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ చేస్తాం 15 రోజులు. అంటే వాళ్ళకి ఆ 15 రోజుల్లో ఈ ఇంజనీరింగ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది మేము తెలియజేయాలి, మేము చేస్తాం. అందరూ చేయాలి, మేము చేస్తాం. అందులో భాగంగా మేము ఎక్స్ట్రా ఏం చేస్తామంటే ఈ పిల్లలని వేరియస్ అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తూ ఎలాగున్నారు, ఎవరు ఎలా ఉన్నారు అనేది ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ జరుగుతుంది. వాటి బట్టి ఈ రీజనల్ మీడియం నుంచి వచ్చే స్టూడెంట్స్కి అదనంగా వాళ్ళకి ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత కొంతమంది షై ఉంటారు లాంగ్వేజ్ కి సంబంధించి, ఆ కంఫర్ట్ లెవెల్ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని మిగతా స్టూడెంట్స్తో సమానంగా తీసుకొచ్చి సెమిస్టర్లో వాళ్ళని, అది ఒక ఎక్స్ట్రా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఇక్కడ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం ఉండేటప్పటికి వాళ్ళతో వీళ్ళు కలవలేక చాలా ఇబ్బందులు పడతారు. అంటే దీని వల్ల వాళ్ళ స్టడీస్ కూడా దెబ్బతింటూ ఉంటాయి చాలా వరకు. ఆ మోటివేషన్ లూజ్ అవుతుంటారండి పిల్లలు. మనం సరైన మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది ఆ స్టూడెంట్స్ కి. చాలా అండి, అబ్సల్యూట్లీ యూర్ రైట్. చాలా అంటే వాళ్ళకి ఎస్ వీఆర్ క్యాపబుల్, మేము ఎవరితోని వీఆర్ సెకండ్ టు నన్, వీఆర్ ఈక్వల్ అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి తీసుకొస్తాం. అది సో గ్రేట్. అది ఇవ్వడం వల్ల వాళ్ళు ఎందులో మేము తక్కువ కాదు అని మీరు అన్నట్టుగా అందరితో పాటు హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఎస్విఐటి అందించే కోర్సుల గురించి చెప్పండి. ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ కోర్సెస్ అందిస్తున్నారు? నేను చెప్తానండి. చాలా కొన్ని క్యాంపసెస్ ఉన్నాయండి, అందులో మాది ఒక క్యాంపస్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే ఏంటి ఆ క్రైటీరియా అంటే, ఎస్విఐటి exclusive computer science engineering campus. So all the courses we offer are computer science
and engineering courses. Start with computer science and engineering, BTech computer science engineering, BTech computer science engineering with AI/ML, artificial intelligence and machine learning, BTech computer science engineering with data science, BTech computer science with cyber security, BTech computer science with AIDS, artificial intelligence and data science, and then BTech computer science with IoT. ఫ్యూచర్ మొత్తం వీటిపైన ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అది చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దట్. అంటే ఒకటి కోర్ కంప్యూటర్ సైన్స్ ఆఫర్ చేస్తూ ఆల్ ది ఎమర్జింగ్ టెక్నాలజీస్తో ఎలా చేస్తుంది ఓకే. అది. సో అవి ఉండడం వల్ల ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు ఫ్యూచర్కి ఇవి ఎలా యూజ్ అవుతాయి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానంటే, మీరు హెల్త్ కేర్ డొమైన్ తీసుకోండి. ఎనీ ఆపర్చునిటీ, ఎనీ రోల్, ఎనీ జాబ్, మీకు ఒక హెల్త్ కేర్ ఆపర్చునిటీలో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మరి యూ టేక్ ఎనీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఏఐ ఉంటుంది, నెట్వర్క్స్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, ఆ ప్రొటెక్షన్, డిజిటల్ ప్రొటెక్షన్, దానికి సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, అనలిటిక్స్ ఉంటాయి. సో మొత్తం ఇంచుమించు చూడాలంటే కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్, డేటా సైన్స్ అనేది ఇప్పుడు అంటే ఎలాగైతే ఇండస్ట్రీ ప్రోగ్రెస్ అవుతుందో మోస్ట్ ఆఫ్ ద డొమైన్స్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో ఇటు పిల్లలు కావాలంటే స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్స్ తీసుకొని వాళ్ళు ఒక వెబ్ డెవలప్మెంట్ మీద, అప్లికేషన్ డెవలప్మెంట్లోనే వెళ్ళొచ్చు, లేదా స్పెషలైజేషన్ తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, మెషిన్ లెర్నింగ్ వెళ్ళొచ్చు, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ వెళ్ళొచ్చు, లేదా సైబర్ ఫోరెన్సిక్స్, సైబర్ నెట్వర్క్స్, సైబర్ లాస్లోకి వెళ్ళొచ్చు. ఐఓటీ అనేది కొంచెం డిఫరెంట్ కోర్స్. ఎలా అంటే ఈ సెన్సర్స్ అండ్ డివైసెస్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఐఓటీని అడ్రస్ చేస్తుంది. ఆల్ డివైసెస్. నేను దాన్ని మీకు హెల్త్ కేర్ చెప్పాను కదా, హెల్త్ కేర్లో వచ్చే డివైసెస్ అని ఐఓటీ చూసుకుంటుంది. డిజిటల్ ప్రొటెక్షన్, సైబర్ సెక్యూరిటీ చూసుకుంటుంది. అలా కూడా చేస్తుంది. దట్ ఈస్ హౌ ది ఇండస్ట్రీ ఈస్ మూవింగ్ అండి రైట్. అందుకని ప్రతి కోర్స్కి దాని ఇంపార్టెన్స్ ఉంది. అండ్ మీరు ఒక స్పెషలైజేషన్కి వెళ్ళొచ్చు, లేదా మీరు కోర్లో ఉండి రెగ్యులర్ కోర్లో ఉండి కూడా మీరు అన్నట్టుగా ఈ స్పెషలైజేషన్ ఇవ్వడానికి ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. కోర్లో ఉండి కూడా తర్వాత వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎలా ఉందండి సిలబస్, కరికులం ఎలా ఉందంటే ఫస్ట్ ఇయర్ ఇంచుమించు అన్ని బ్రాంచెస్కి కామన్ అండి. చాలామంది పిల్లలకి తెలియక మేము ఏఎంఎల్ చేస్తామో, డేటా సైన్స్ చేస్తామో అని ప్రీ కన్సీవ్ నోషన్ ఉంటారు. నథింగ్ రాంగ్. బ్రాడర్ లెవెల్లో చూసుకుంటే బై అండ్ లార్జ్ మీరు ఇందాక అడిగినట్టుగా మీరు కంప్యూటర్ సైన్స్లో ఉంటూ యూ కెన్ టేక్ సమ్ ఎలెక్టివ్స్ ఫ్రమ్ అదర్ బ్రాంచెస్ అండ్ అలైన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక పర్టికులర్ బ్రాంచ్ తీసుకుని వేరే బ్రాంచెస్ ఎలెక్టివ్స్ తీసుకుని కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే మీ స్పెషలైజేషన్ కోర్ ఎలెక్టివ్ ఉంటుంది, సబ్ ఎలెక్టివ్స్ వేరే బ్రాంచెస్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. అది ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళకి నచ్చింది కూడా చేసుకునే ఒక ఆపర్చునిటీ ఉందండి. 100%. అలాగే ఎస్విఐటి యొక్క ప్రత్యేక లక్షణాలు అంటే ఏం చెప్తారు? విద్యార్థులు అంటే ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక కోర్స్ని ఎంచుకోవాలంటే నిజానికి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, చాలా క్రూషియల్. ఇప్పుడు 10th తర్వాత ఇంటర్ కోర్స్ ఎలాగో, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ అనేది ఒక పెద్ద టాస్క్. పేరెంట్స్కి ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు జాయిన్ అవ్వాలనుకుంటారు. పిల్లలకి కొన్నిట్లో ఇష్టం ఉంటుంది, కొన్నిట్లో ఇష్టం ఉండదు. ఏది ఎలా చూస్ చేసుకోవాలనేది కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు, ఒక క్లారిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి మీ దగ్గర అంటే ఎలాంటి ఛాన్స్ దొరుకుతుంది, ఎలా ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? చెప్తానండి. నేను మీ ద్వారా అందరికీ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, యూజువల్గా ఇప్పుడు మీరు చూస్తే ఇంజనీరింగ్ అనగానే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ విత్ ఇన్ దట్ కంప్యూటర్ సైన్స్ ఎక్కువ పాపులర్గా వాళ్ళు వినే కోర్సెస్ని వాళ్ళు ఎంచుకుంటారు. వాళ్ళకి ఎక్కువ మీరు ఇందాక అన్నట్టుగా పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. చాలామంది పిల్లలు నేను ఇంటరాక్ట్ అవుతుంటాను, ఏఎంఎల్ అంటారు. వితౌట్ నోయింగ్ ఆ ఏఎంఎల్ ఎక్కడికి వెళ్తుంది, ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయని. వాటి మీద మేము దృష్టి సారించి మేము ఏం చేస్తాం అంటే బిఫోర్ జాయినింగ్ పేరెంట్స్ ఇన్వైట్ చేస్తాం ఆ క్యాంపస్కి. ఒక క్యాంపస్ టూర్ ఇస్తాం. ఆ క్యాంపస్ టూర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఫిజికల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే క్యాంపస్ టూర్ చూడమని చెప్తాను బిఫోర్ యూ ఆప్ట్ ఫర్ ఏ కాలేజ్. ఇప్పుడు మా కాలేజ్ జాయిన్ అయ్యే ముందు కూడా ఈ కాలేజ్ ఏ కాలేజ్ అనే కదా, ఏ కాలేజ్ అయినా సరే ఫస్ట్ వెళ్ళి విజిట్ చేసాకే డిసైడ్ చేయాలి. ఫిజికల్గా చేయండి. అది చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మా కాలేజ్లో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు వస్తారో ఆ స్టూడెంట్తో మాట్లాడడం జరుగుతుంది, పేరెంట్తో మాట్లాడి ఎందుకు వాళ్ళ కోర్స్ అనుకుంటున్నారని చెప్పి ఆ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఎల్ చేయాలండి మాట కన్నా. ఏఎంఎల్ చేద్దాం అనుకునే పిల్లలకి మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అంటే ఉండాలి, రిలేటివ్లీ స్ట్రాంగ్గా ఉండాలి. అలానే ఐఓటీ చేయాలనుకునే పిల్లలకి అంటే ఇన్ అడిషన్ టు ఆల్ అదర్ కోర్సెస్ కొంత ఏమంటారంటే ఇంక్లినేషన్ అనండి, ఓరియంటేషన్ అనండి టువర్డ్స్ ఫిజిక్స్ ఉండాలి. ఎందుకంటే అంత సెన్సర్స్, సర్క్యూట్స్ వాటి మీద చేస్తారు కాబట్టి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చేయాలనుకున్న వాళ్ళకి బేసిక్గా ఏ కెరియర్ చేయాలన్నా ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఎంపీసీ చేసి ఉంటారు. దాంతోపాటు ఈ ఇంట్రెస్ట్ అని అలైన్ అవ్వాలి. సో సైబర్ సెక్యూరిటీ అనేటప్పుడు నెట్వర్క్స్ రిలేటెడ్ ఎక్కువ వస్తాయి అన్నమాట. బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్ అండ్ డిజిటల్ అరౌండ్ దాట్. సో అలాగే డేటా సైన్స్ వెళ్ళాలంటే కొంచెం అనలిటిక్స్ మీద బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ఇవి ఉన్నప్పుడు
ఆ కోర్సులో మీరు రాణిస్తారు. సో అది నేను ఇచ్చే సజెషన్ అనమాట. సో అది ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ని మేము ఎలా అడాప్ట్ చేస్తామంటే ఎప్పుడైతే టూర్ అయిపోతుందో ఆ టూర్ అయిన వెంటనే రెస్పెక్టివ్ అంటే ఫస్ట్ ఇయర్ మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ డీన్ ఉంటారు, వాళ్ళతో పాటు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు దే విల్ జాయిన్ హ్యుమానిటీస్ అండ్ సైన్స్ ఎక్కడైనా. సో హ్యుమానిటీస్ అండ్ సైన్స్తో పాటు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ కానీ డిపార్ట్మెంట్ హెడ్ కానీ ఉంటారు. వాళ్ళు ఒక ప్రెజెంటేషన్ లాగా ఇస్తారు, మీరు తీసుకునే కోర్స్కి ఏఎంఎల్కి ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటుంది, ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, ఎలాంటి కరికులం ఉంటుంది, మీరు ఎలాంటి జర్నీ చేయాలి అని. దాన్ని బట్టి వాళ్ళకి ఒక అవగాహన వచ్చి దెన్ ఇది ఒక ఉంటుంది. అప్పుడు ప్రాసెస్ చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ జరుగుతుంది, ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ చెప్తాం వాళ్ళకి ఎలా చేయాలి. అలాగే ఎస్విఐటి అందించే ప్రత్యేక కోర్సులు అంటే ఇప్పుడు కోర్సెస్ గురించి చెప్పారు, కోర్సెస్లో కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు ముఖ్యంగా? నేను ఇందాక మీకు కరికులం ఎలా చెప్పానో దాంతో పాటునే ఆపర్చునిటీస్ కూడా ఎలానే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ కోర్ తీసుకుంటే యూ కెన్ గో ఇన్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐ మీన్ బేసికలీ వెబ్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ వెళ్ళొచ్చు. మీరు ఏఎంఎల్ తీసుకుంటే యూ విల్ బీ అ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ ఎ మెషిన్ లెర్నింగ్ సైంటిస్ట్. డేటా సైన్స్ తీసుకుంటే డేటా అనలిస్ట్ ఆర్ డేటా ఇంజనీరింగ్ చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్లో సైబర్ ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఆర్ ఎథికల్ హ్యాకర్ ఆర్ పెనిట్రేషన్ ఇంజనీర్ అంటారు, అవి వస్తాయి. ఐఓటీ అంటే అగైన్ ఐఓటీ ఇంజనీర్, రోబోటిక్స్, వాటన్నిటిలో ఐఓటీకి వెళ్తారు. సో ప్రతిదాని ప్లస్ ఇంకొకటి ఇక్కడ నేను మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే విద్యార్థులకి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ స్పెషలైజేషన్తో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు తీసుకుంటారు సైబర్ సెక్యూరిటీ ఐఓటీ తీసుకుంటారు, కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వస్తూ వాళ్ళకి అంత అంటే ఫస్ట్ ఉన్నంత క్యూరియాసిటీ తర్వాత ఉండకపోయినప్పుడు ఒక వి గైడ్ దెమ్ ఎక్కడ వాళ్ళకి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ ఛాలెంజెస్ని ఎలా అధిగమించాలి ఒకటి చేస్తాము. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఏ బ్రాంచ్ వాళ్ళైనా మీరు ఐఓటీ తీసుకున్నారు చదువుతున్నారు, కానీ మీరు ఐఓటీతో పాటు మీ కోర్ కాంపిటెన్స్లో కూడా మీకు జాబ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఒక టీసీఎస్ కాగ్నిజెంట్ గట్రా వెళ్ళినప్పుడు వాళ్ళు దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఓపెన్ రోల్స్. సో మాకు మేము సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అయ్యాము, మేము చేయలేకపోతున్నాం, మా ఫ్యూచర్ ఏంటి అనేది ఆ స్పెషలైజేషన్ ఉంటే మీకు ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ మీరు యూ కెన్ కమ్ బ్యాక్ టు రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఓకే, సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అలాగే ఎస్విఐటి కోసం ఏమైనా అవగాహన ఒప్పందాలు మరియు అక్రిడేషన్ ఉన్నాయండి. మాది బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అండి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒక పేరెంట్ వచ్చినప్పుడు పేరెంట్కి 3 క్వెరీస్ ఉంటాయండి. డిసిప్లిన్ ఎలా ఉంటుంది ఈ కాలేజ్లో, అకాడమిక్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్. సో ఇప్పుడు ప్రజెంట్లీ అయితే అండి ల్యాండ్స్కేప్ మారుతుంది. అంటే నేను బిఫోర్ ఒప్పందాలు ఎవరితో ఉన్నాయని చెప్పే ముందు రిక్రూట్మెంట్ ల్యాండ్స్కేప్ మారుతుంది అనేది పేరెంట్స్ అర్థం చేసుకోవాలండి. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అలానంటే రాను ఓపెన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఎక్కువ అయింది. అంటే త్రూ హ్యాకథాన్స్ అనండి, త్రూ అదర్ మీన్స్ అనండి. అంటే పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ యాజ్ ఎర్లీ యాజ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుండగానే దే ఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు వేరియస్ టెక్నాలజీ కాంపిటీషన్స్, కాంటెస్ట్, హ్యాకథాన్ మోడల్లో రన్ చేస్తూ అందులో వాళ్ళు ఎలా చేస్తున్నారు దాన్ని బట్టి పికప్ చేసి కొంత పీపీఓస్ అంటారు, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇస్తూ అది ఒకటి మారింది. 2 లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇంటర్న్షిప్ బేస్డ్. దానికంటే మీరు ఇంటర్న్షిప్ చేసి దాని నుంచి మీరు ఆన్ జాబ్ రోల్కి అడ్వాంటేజ్ అవుతుంది. యాక్చువల్లీ అది అక్కడే ఏసీటీ కానీ ఇలాంటి మన రెగ్యులేటరీ సొసైటీస్, యూనివర్సిటీస్ అండ్ ఏసీటీస్ ఆర్ ఇన్సిస్టింగ్ ఆన్ దట్. అది స్లోలీ ఇట్స్ టేకింగ్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ మాతో మేము 2-3 కంపెనీస్ ఉన్నాను ఇంటర్న్షాప్, వాటితో టైప్ ఉన్నాము, ఇంటర్న్షిప్స్ వెళ్తాయి. అలానే లిట్ వర్క్స్ అని ఒక కంపెనీతో ఉన్నాము. వాళ్ళ ద్వారా ఏంటంటే ఆన్గోయింగ్ అసెస్మెంట్ అంటే ఒక స్టూడెంట్ అన్లిమిటెడ్ అసెస్మెంట్స్ తీసుకోగలుగుతారు. అండ్ అఫ్ కోర్స్ అది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ యూజింగ్ దట్ ప్లాట్ఫామ్ క్యాన్ టేక్ కంటిన్యూస్ అసెస్మెంట్స్. అంటే ఇవాళ ఒక యాప్టిట్యూడ్లో తీసుకున్నారనుకోండి, ఒక రిజల్ట్ వస్తుంది, ఒక పర్టికులర్ ఏరియాలో పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, ఇక్కడ తగ్గిందని, హీ విల్ డూ ఇట్ అగైన్, హీ విల్ డూ టేక్. సో ఇట్లా చేస్తుంటే కంటిన్యూస్ డెవలప్మెంట్ ఒక కనిపిస్తూ ఉంటుంది మనకి. సో అంటే ఒక్కసారి కనుక అక్కడ జాయిన్ అయితే కనుక వాళ్ళకి
చక్కగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. డిసిప్లిన్ అన్నిటితో పాటు ముఖ్యంగా ఇక్కడ డిసిప్లిన్ కనిపిస్తుంది. Yes. అంటే ఇంకోటి ఇంజనీరింగ్లో అంటేనే పేరెంట్స్ భయపడుతుంటారు, వీడు ఎలా తయారవుతాడో, ఈ అమ్మాయి ఎలా అయిపోతుందో అనేసి. ఇక్కడ ఎందుకు మేము చేయగలుగుతున్నాం అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, రైట్ ఫ్రమ్ ద డే వన్ ఈ డిసిప్లిన్ ఎందుకు చేయగలిగామంటే ఒకటి సొసైటీ, అంటే నేను ఇంకోటి చెప్పాలండి, అంటే అన్లైక్ మోస్ట్ అదర్ కాలేజ్, నేను ఏ కాలేజ్తో కంపేర్ చేయట్లేదు, అన్లైక్ మోస్ట్ కాలేజెస్ ఇక్కడ ఏంటంటే ప్యూర్లీ సొసైటీ రన్ కాలేజ్ అండి ఇది. అంటే మీకు అర్థం చేయాలంటే ఒక ఇండివిజువల్ రన్ కాలేజ్ అనే కన్నా ఒక సొసైటీ రన్ కాలేజ్లో ఫోకస్ ఈస్ మోర్ ఆన్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ ఎనీథింగ్ ఎల్స్. మీకు చెప్పాలంటే 9:45 మ్యాక్స్ 9:40 9:45 కల్లా దేర్ ఈజ్ అన్ ఆటోమేటెడ్ సిస్టమ్. మెనీ కాలేజ్ కూడా ఉండొచ్చు, బట్ మా దగ్గర తూచా తప్పకుండా 9:45 పేరెంట్ విల్ గెట్ అన్ SMS ఆర్ వాట్సాప్ మెసేజ్. అంటే వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అటెండెన్స్ ఖచ్చితంగా ఉందా లేదా, తెలియపోతుంది అంతే. లేదు ఇఫ్ ఈస్ లీవింగ్ ఆఫ్టర్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పేరెంట్ విల్ కమ్ టు నో దట్. ఇది చాలా అవసరం కూడా, అంటే వాడు ఉన్నాడా కాలేజీలో లేడా, మధ్యలో వెళ్ళిపోయారని కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. కాలేజ్ కానీ వెళ్తా ఉంటారు కానీ కాలేజ్లో ఉండరు, తర్వాత చూస్తే వాళ్ళు ఎక్కడో ఉంటుంటారు. ఆ డిసిప్లిన్ కొంచెం ఎక్కువ ఉందండి మా దగ్గర ఉన్న కొంచెం ఏంటంటే పేరెంట్స్కి కావాల్సింది అది ఎగ్జాక్ట్లీ. అంటే ఇది వయసు అది ఏంటంటే ఇంటర్మీడియట్ వస్తారు కదండి, వాళ్ళకి ఆ 1 year 1.5 year మనం ఆ ప్రొటెక్షన్ ఆ డైరెక్షన్ ఇచ్చామంటే అక్కడి నుంచి వాళ్ళు దిల్ టేక్ ఆఫ్. అలాగే ఫైనల్గా SVITలో విద్యార్థులకు మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు సార్? ఓకే, ఇందాకలా చెప్పినట్టుగా ఒకటి ఫస్ట్ సపోర్ట్ ఈస్ టీచింగ్ సపోర్ట్ అండి. టీచర్స్ ఆర్, అంటే మీరు యూ కెన్ చెక్ విత్ ఎనీ ఆఫ్ ది స్టూడెంట్స్, టీచర్స్ ఆర్ వెరీ అప్రోచబుల్, బీయింగ్ యూనో కైండ్ ఆఫ్ క్లోజ్లీ బాండెడ్ లాగా బాండింగ్ ఉంటుంది మన దగ్గర. ఎనీ టీచర్ ఈజ్ ఈజీలీ అప్రోచబుల్. ఇంకొకటి ఏంటంటే లైబ్రరీ అండి, నేను మీకు చెప్పలేదు, హ్యూజ్ లైబ్రరీ, 2 floors లైబ్రరీ, 1 digital and 1 physical. ప్రతి సెమిస్టర్ ఇన్ అడిషన్ టు రిఫరెన్స్ బుక్స్ జర్నల్స్ అవి కాకుండా ప్రతి సెమిస్టర్లో 5 or 6 prescribed books based on number of subjects. They are given to student for the entire semester. He will start the semester, he will take the books. అసలు ప్రాబ్లమే ఉండదు వాళ్ళకి, బారో అవుతుందా, నాకు ఉంటాయా రిఫరెన్స్ కాపీలు లేదండి, అంటే ఆ సిస్టమ్ నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళని. అంత పెద్ద లైబ్రరీ ఉంది, ప్రతి స్టూడెంట్ కి అవైలబుల్ గా ఉంటుంది అంటే అది చిన్నది. యూజ్ అండ్ ఎందుకు ఆ మాట నేను కొంచెం ఇన్సిస్ట్ చేసి చెప్పారంటే పిల్లలు అంటే స్టూడెంట్స్ దే డోంట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ టెక్స్ట్ బుక్స్, guaranteed that they are taking from college library. అది ఒక లైబ్రరీ సపోర్ట్ ఉంది. ల్యాబ్ అండ్ ఇన్ఫ్రా అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ కంప్యూటర్ సైన్స్ ల్యాబొరేటరీస్ కాబట్టి ఇంక మీకు చెప్పక్కర్లేదు, ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్విప్డ్ ఫుల్లీ ఎక్విప్డ్ లైబ్రరీస్. సో నైస్ సార్. అంటే SVITలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫస్ట్ కాలేజ్ ఎలా ఉంటుంది, కోర్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ కోర్సెస్ అందుబాటులో ఉంటాయి, అలాగే వన్స్ స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చాలా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.